వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం. ఎమ్మెల్యే మదన్ మోహన్. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం మన దేశానికి తీరని లోటు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు. లింగంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు. సోమార్పేట గ్రామంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు. జీపీ కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తూ 18,000 ఫిక్స్ వేతనం ఇవ్వాలి. ఐటీయూ డిమాండ్. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సందేశం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మన్మోహన్ సింగ్ అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు మన్మోహన్ సింగ్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ చైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీ మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది అని, ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని ఎమ్మెల్యే కొనియాడారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేకుండా నడిపిన సమర్థ నాయకుడు మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించి మన రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావుడాయన. దేశంలో విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి కీలక నిర్ణయాలు ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే అమల్లోకి రాగా అవి నేటికి ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. నేడు భౌతికంగా మన్మోహన్ సింగ్ కి మనకి దూరమైన ఆయన ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరూ పునరాంకితమవుతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్వరన్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ 13వ ప్రధానమంత్రిగా 2004 నుండి 2014 వరకు కొనసాగి దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి గొప్ప కృషి చేసిన ప్రముఖ నాయకుడు. 1932లో జన్మించిన ఆయన ఆర్థిక శాస్త్రంలో విశిష్ట పరిజ్ఞానం కలిగి ఉన్నారు. 1991లో భారత ఆర్థిక మంత్రిగా సేవలు నిర్వహించినప్పుడు దేశ ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసి భారత ఆర్థిక వ్యవస్థను బలపరిచిన ఘనత ఆయనదే. ప్రధానమంత్రిగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పులకు నాంది పలికిన గొప్ప నాయకుడని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితంలో సాధకుడిగా, నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన ఆర్థిక విశ్లేషణ, పారదర్శకత, నిబద్ధత దేశ ప్రజల మనసుల్లో స్ఫూర్తిని నింపాయి అన్నారు. అందుకే ఆయన మరణ వార్త దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ సందర్భంలో ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన కృషిని కీర్తించుకుంటూ దేశం ఆయనను ఎప్పుడూ మరువలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మా
శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సామేల్, అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మైనారిటీ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు మదనన్న గారి ఆదేశాల మేరకు నిన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మనకు లేరు అన్న వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్త నిన్న నుంచి కూడా దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థను రూపుదిద్దినటువంటి ఆర్థికవేత్త, మాజీ గవర్నరు తన దేశానికి ఏవైతే సేవలు చేయాలో, దేశం ఏ విధంగా ఆర్థికంగా ముందుకు పోవాలో అన్ని రకాల చర్యలు తీసుకొని ప్రధానిగా 5 సంవత్సరాలు మన దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున మేము వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మన్మోహన్ సింగ్ గారు పేద ప్రజలకు కూడా ఏదైతే పనికి ఆహార పథకం ఇప్పుడు దేశంలోనే నడుస్తుందో ఆ పనికి ఆహార పథకాన్ని కూడా ఆర్థిక వ్యవస్థలో చేర్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ గారే. మన్మోహన్ సింగ్ గారి సేవలు మనం మరవలేనివి. వారిని మరొకసారి మేము గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు మనస్ఫూర్తిగా శాంతి చేకూరాలని కోరుకుంటూ అందరం కూడా ఈరోజు వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారాగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల మౌనం పాటించడం జరిగింది. దేశం ఒక గొప్ప రాజకీయ నేతను, ఒక ఆర్థికవేత్తను కోల్పోయిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ్ నాయక్, నగేష్, ఎల్లమయ్య, ప్రసాద్ గౌడ్, కౌడ రవి, పూల్ సింగ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో శుక్రవారం ఎల్లారెడ్డి మండలంలో సోమార్పేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమా సాయిబాబా గ్రామ ప్రజలతో కలిసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గొప్ప ఆర్థికవేత్త నాయకుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని, సంస్కరణవాది అన్నిటికంటే మించి మానవతావాది మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల బాధాకరం అన్నారు. ధర్మానికి ప్రతీకగా నిష్కల్మషంగా సమగ్రత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నవభారత నిర్మాణంలో తనదైన పాత్ర పోషించారన్నారు. ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ పురోగతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోమార్పేట గ్రామ కమిటీ అధ్యక్షుడు క్యాస కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శి రాజు, మాజీ సర్పంచ్ పాపయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, సాయిలు, పోషెట్టి సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో బిచ్కుంద మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్మికులందరూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టోకెన్ సమ్మె నిర్వహించడం జరిగింది. జీపీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గోండా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని, జీపీ కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీ నాడు వేతనాలు నేరుగా కార్మికుల అకౌంట్లోకి పడాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సురేష్ కొండా డిమాండ్ చేశారు. కార్మికులందరూ తమ డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు ఐక్యంతో ఉండి డిమాండ్లు సాధించుకోవాలని జీపీ కార్మికులందరికీ ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్మికుల మండల అధ్యక్షులు రూప్ సింగ్, మండల కార్యదర్శి సిహెచ్ సాయిలు, బిచ్కుంద టౌన్ అధ్యక్షులు భూమయ్య, కార్మికులు సాయిలు, లక్ష్మణ్, గంగవ్వ, చంద్రయ్య, శకుంతల, గిన్నెబాయ్, స్వరూప, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని CITU మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల షబ్బీర్ అలీ శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి మృతి చెందడం పట్ల ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, వాణిజ్య మంత్రిగా, ఆర్థిక సలహాదారుడిగా మన దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన నాయకులు మన్మోహన్ సింగ్ 2 సార్లు మన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థాగత టీవీ మార్పుల్లో భాగంగా 93 బూత్ అధ్యక్షుడిగా నీలా అరుణ్ కుమార్, 94 బూత్ అధ్యక్షుడిగా కొండలరెడ్డి, 95 బూత్ అధ్యక్షుడిగా నాయని కృష్ణారెడ్డి, 96 బూత్ అధ్యక్షుడిగా మామిడ్ల నవీన్, 97 బూత్ అధ్యక్షుడిగా నరేష్, 98 బూత్ అధ్యక్షుడిగా పి వేణు, 99 బూత్ అధ్యక్షుడిగా యశ్వంత్ గౌడ్, 100 బూత్ అధ్యక్షుడిగా ప్రభాకర్, 101 బూత్ అధ్యక్షుడిగా నరసింహులు, 102 బూత్ అధ్యక్షులుగా చిట్యాల రవీందర్ రెడ్డి, 103 బూత్ అధ్యక్షురాలిగా అంజలి ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అనంతరం బూత్ అధ్యక్షులతో కలిసి పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కంట లక్ష్మారెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు విపుల్ జైన్ బూత్ అధ్యక్షులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్ మాట్లాడుతూ గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే దోమకొంట పట్టణంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సొసైటీ ఎన్నికల్లో కూడా బీజేపీ నాయకులను గెలిపించుకుని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి ఆయన అనుకున్న అవినీతి లేని కామారెడ్డిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో పార్టీ విజయానికి పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బూత్ అధ్యక్షుల పాత్ర కీలకం అని అన్నారు. ప్రస్తుతం పట్టణంలో చలి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులతో పాటు చిన్నపిల్లలు ఆస్మా వ్యాధులకు ఇబ్బందులకు గురికావడంతో వైద్యుల సలహాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిరాశ్రయులు అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ 60 మందికి పైగా నిరాశ్రయులకు, వృద్ధులకు, వికలాంగులకు, యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ దుప్పట్లు పంపిణీ చేయడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అలాగే అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను సోషల్ మీడియాలో చూసిన బళ్ళారి నుంచి BSNL ఉద్యోగులు వి ప్రసాదరావు మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారే స్వయంగా 30 దుప్పట్లు కొనుగోలు చేసి గిద్దలూరుకి కొరియర్ ద్వారా పంపించి ఉన్నారు. అలాగే ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు న్యాయవాది మదిర రంగసాయి రెడ్డి 5 దుప్పట్లకి ఆర్థిక సాయం చేశారు. మరో 25 దుప్పట్లు అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుల సహకారంతో కొనుగోలు చేసి మొత్తం 60 దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు, అమ్మ ఫౌండేషన్ టీం సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ అంకయ్య, సెక్రటరీ వందన భూపాల్, కోశాధికారి సుధాకర్ యాదవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ సంఘ సేవకులు బిఎన్ నారాయణ రెడ్డి, బోనేని అనిల్ కుమార్ నారాయణ, రంగస్వామి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం. ఎమ్మెల్యే మదన్ మోహన్. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం మన దేశానికి తీరని లోటు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు. లింగంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు. సోమార్పేట గ్రామంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు.
జీపీ కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తూ 18,000 ఫిక్స్ వేతనం ఇవ్వాలి ఐటీయూ డిమాండ్. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సందేశం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.